నకిలీ పత్రాలతో పాస్పోర్టు జారీ చేసిన కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్. తమిళనాడుకు చెందిన మెయిన్ ఏజెంట్ ద్వారా నకిలీ పాస్పోర్టు రాకెట్ గుర్తించామని చెప్పారు ఆమె. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని ఎవరిని వదిలిపెట్టమంటున్న శిఖా గోయల్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ జారీ చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఇప్పటికే దాదాపు కొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు సిఐడి పోలీసులు. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర సిఐడి అడిషనల్ డీజీ శిఖా గోయల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఇప్పటి వరకు ఎంతమందిని మీరు అరెస్ట్ చేసే విషయంలో మీరే చెప్తారు? ఇప్పుడు వరకు 12 మెంబర్స్ కి అరెస్ట్ చేయడం జరిగింది. Basically, modus operandi in this till now, investigation is in progress, so I cannot tell too much detail also. So, ఇది మెయిన్ గా తమిళనాడు నుంచి ఒక మెయిన్ ఏజెంట్ ఉన్నారు. ఆయన ఇన్ఫర్మేషన్ ఆఫ్ శ్రీలంకన్ రిఫ్యూజీస్ కి ఇన్ఫర్మేషన్ ఇక్కడ హైదరాబాద్ ఒక ఏజెంట్ కి పంపిస్తారు. ఆయన వారి గురించి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ ఆధార్, fake education certificate, fake residential certificates, and this with them there is a connivance of some more 7, 8, 9 more agents. Then varu oka passport kendralo mostly in district Jagtial or Karimnagar or so oka district lo varu ade then application submit chestaru. From there then ఇది పాస్పోర్ట్ సబ్మిట్ అవుతున్నాయి. దెన్ వెన్ ఇట్ ఇస్ ప్రిపేర్డ్ వెరిఫికేషన్ గురించి వారు కొంతమంది పోలీస్ వారు ఎస్బీ వారితో కాంటాక్ట్ లో ఉన్నారు. వారు ఫిజికల్ వెరిఫికేషన్ విదౌట్ డూయింగ్ దాట్ వారు వెరిఫికేషన్ ఇస్తారు అండ్ ద పాస్పోర్ట్స్ ఆర్ ఇష్యూడ్. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు వరకు రఫ్లీ అబౌట్ 100 సచ్ పాస్పోర్ట్స్ మాకు దొరికింది ఇన్ విచ్ సచ్ ఇస్ ఫేక్ డాక్యుమెంట్స్ వర్ యూజ్డ్. కొంతమంది బయట కూడా వెళ్లారు అదే పాస్పోర్ట్స్ యూజ్ చేసి. ఇది ఇన్వెస్టిగేషన్స్ గోయింగ్ ఆన్. మన తమిళనాడులో మెయిన్ ఏజెంట్ కూడా మా కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు వీ పిక్డ్ హిమ్ అప్ ఫ్రమ్ బెంగళూరు అండ్ హీఈస్ నౌ విత్ అస్. సో దర్యాప్తు జరుగుతుంది. వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ఇంకా ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో, వెదర్ ఇట్ ఈస్ మన ఇంకా ఏజెంట్స్ ఉన్నారు లేకపోతే తమిళనాడు, శ్రీలంక, వేరే ప్లేసెస్ లో ఎవరు ఉన్నారు. కొంతమంది పెద్ద కింగ్ పిన్స్ ఇప్పుడు అబ్రాడ్ ఉన్నారు, యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఉన్నారు. సో దాట్ ఈస్ ఆల్సో కమింగ్ అవుట్. సో వీఆర్ ఇన్వెస్టిగేట్. స్వయంగా కొంతమంది పోలీస్ శాఖలో ఎస్బీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళే సహకరించారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో అదే నేను చెప్పాను కదా దట్ వీ హ్యావ్ ఆల్రెడీ అరెస్టెడ్ 2 police fellows who are doing this kind of verification assisting. So already iddarki arrest jarigindi and if anybody else is involved we are investigating. స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నామని శిఖా గోయల్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వీరాంజనేయులతో కిరణ్ NTV, హైదరాబాద్.